ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ, మా నిత్యకృపా కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ పూట వాక్యము మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఈ వాక్యములో ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందునేవారైతే విధమైనటువంటి యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడి ఏర్పరచబడిన వారికి అనగా దేవుని యొక్క సన్నిధిలో గలతీలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృపా సమాధానములు విస్తరించబడునుగాక అని ఇక్కడ దైవజనుడు పేతురు చెప్తున్నారు. ఈ మూలవాక్యములో మీరు గమనించినట్లయితే ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన వారైతే దేవునికి విధేయులగుటకు అంటే దేవునికి లోబడుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడిన వారు ఏర్పరచబడిన వారై ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మ వలనే పరిశుద్ధాత్మ పొందే అనుభవం కలిగి ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటిదండి ఆత్మ వలన అనేది మీరు గమనిస్తే, చాలామంది జీవితంలో రక్షణ పొందుకొని సంవత్సరాలు గడిచిపోతుంటాయి. సంవత్సరాలు చెప్తుంటారు కొన్నిసార్లు, మేము బాప్టిజం తీసుకున్నాం, మేము రక్షణ పొందుకున్నాం, మేము ప్రభువుని నమ్ముకున్నాం, ఇలాగ వాడు తెలియజేసేది. అంటే వీళ్ళ ఆత్మ వర్ధిల్లుతున్నటువంటి విషయాల గురించి తెలియదు, కానీ బాప్టిజం తీసుకున్న రోజులు చెప్తుంటారు. ఇక్కడ వాక్యం ఏమై ఉన్నదంటే, ఆత్మ వలన అంటే నువ్వు ఆత్మీయతలో ఎంతగా నువ్వు దేవుని మీద నువ్వు ఆత్మీయ జీవితంలో నువ్వు ఆత్మ సంబంధముగా నువ్వు నడుచుకుంటావో, కాబట్టి ప్రతి విషయములో నీ ఆత్మ ప్రతి విషయములో పరిశుద్ధాత్మ పొందుకున్న అనుభవంలో, దేవునికి విధేయత చూపించే అనుభవంలో, యేసుక్రీస్తు రక్తము చేతను ప్రోక్షించబడిన అనుభవంలోనికి నడిపించబడతావు. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు చూడండి, వచ్చేది నెలలో 4 ఆదివారాలలో వీళ్ళు ఆత్మీయ జీవితంలో మొదటిగా ఆరాధనకి కానీ మందిరానికి కానీ క్రమపరుచుకునే వాళ్ళు తక్కువ, అవసరాన్ని బట్టి వెళ్ళేవాళ్ళు కొంతమంది. అర్థమైందండి? అంటే వీళ్ళలో మొదటి క్రమం ఏంటంటే, ఆత్మీయ జీవితంలో నేను రక్షణ పొందుకున్నా, మారు మనసు పొందాను, నేను ప్రభు సన్నిధిలో నాకు మందిరం ఉన్నది, దేవుడిచ్చినటువంటి సంఘ సహవాసము, నా సన్నిధిలోనికి దేవుడి సన్నిధిలోనికి నా ఆత్మీయ జీవితాన్ని నడుచుకోవాలి. ఈ క్రమము మొదటిగా కొంతమందిలో పోతుంటుంది. ఇక్కడ మీరు గమనించాలి. అందుకని అంటాడు, ఆత్మ వలనే పరిశుద్ధాత్మ పొందిన వారైతే దేవుడికి విధేయులై ఉంటారు, యేసు రక్తము చేత ప్రోత్సహించబడతారు. ఇందులో మనం కొన్ని విషయాలు ఈ పూట నేర్చుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం, ప్రియులారా, ఆయనకు ఈ వాగ్దానములు ఉన్నవి, ఇవి మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలుగు సమస్త కల్మషము నుండి మనల్ని మనం పవిత్రపరుచుకోవాలి. చూసారా, నేను ఆత్మీయతలో ఉన్నానంటే కాదు, ఇక్కడ దైవజనుడు చెప్తున్నాడు, శరీరమునకును ఆత్మకు మనకి కలుగుతున్న సమస్త కల్మషం ఉంటుంది. ఈ కల్మషము నుండి మనల్ని ఏం కలిగి ఉండాలంటే పవిత్రపరుచుకోవాలి. ఇది ఆత్మ వలన పరిశుద్ధాత్మిక అనుభవంలోనికి నడిపించబడతారు. సమస్త కల్మషములు ఉన్నాయి. ఎక్కువ శాతము శరీరానుసారంగా శరీరేచ్ఛల్లోనే పడిపోతుంటారు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపేవారు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నవారు. మీరు గమనించాలి. కాబట్టి ఇక్కడ మీరు చెప్పినటువంటి మాటలో దేవుని ఆత్మ వలన మనం పరిశుద్ధాత్మలో నడిపించబడాలంటే వాక్యం చెప్తున్న మాట, ఆత్మకు శరీరమునకు కలుగుచున్న సమస్తమైనటువంటి కల్మషాన్ని మనం కడుగుకొని పరిశుద్ధపరచబడిన వారమై ఉండాలని దేవుని వాక్యం చెప్తున్నమాట. రెండోది మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం,
మన మనస్సాక్షికి కల్మషము తోచకుండినట్లు ప్రోక్షించబడి హృదయములు గలవారమని నిర్మలమైన ఉతక స్నానము చేయుచు శరీరమునకు గలవారమైన ఉండి విశ్వాస విషయములో సంపూర్ణమైన నిశ్చయత కలిగి యథార్థమైన హృదయములతోనూ మనము దేవుని సన్నిధానమునకు చేరెదము. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మీరు మనస్సాక్షికి కల్మషం ఉండకూడదు. కొన్ని మనస్సాక్షికి కల్మషం ఉండటం వలన ప్రోక్షించబడిన వారుగా, మరి హృదయములు దేవుని సన్నిధిలో ప్రోత్సహించబడిన వారుగా ఉండరు. కాబట్టి ఇక్కడ అంటాడు నిర్మలమైన ఉతక స్థానముతో, అంటే దేనితోనంట? దేవుని వాక్యము చేత మనము ఉతక స్థానము చేయబడి విశ్వాస విషయములో సంపూర్ణమైన నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధికి చేరాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. రెండవ మాటలో మనం గమనించాలి, ఆత్మీయతలో పరిశుద్ధతలో నడవాలంటే ఇక్కడ చెప్తున్న మాట, నీ మనసుకు కలిగినటువంటి కల్మషాన్ని తీసేయాలి. కల్మషం అంటే ఏంటో తెలుసండి? నీ తోటి సహోదరులను ప్రేమించే విషయంలో, నీ వాళ్ళతో నువ్వు ఉండేటువంటి విషయంలో కొన్ని కల్మషాలు ఉంటాయి. దేశము, కలహములు, మత్సరములు, క్రోధములు, అసూయలు, ఏదో ఒకటి మనిషిని కల్మషం చేస్తుంటుంది. ఇది శరీర సంబంధమైనది. అందుకని అంటాడు, మనస్సాక్షికి కల్మషము కలగకుండానట్లు మీరు ప్రోత్సహించబడి దేవుని వాక్యము చేత మీరు ఉతక స్నానము చేయబడినప్పుడు నీ ఆత్మ వలనే పరిశుద్ధాత్మలో నడిపించబడతారు. నీ ఆత్మలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయాన్ని మనం చూద్దాం. దశలోని సంఘానికి రాస్తున్నటువంటి మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో మీరు చదువుతున్నాం, సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణులుగాను పరిశుద్ధులుగా చేయుచు గాక అని ఇక్కడ మనం గమనిస్తూ, మీ ఆత్మయు జీవము ఇచ్చు శరీరమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు మీరు నిందారహితులుగాను సంపూర్ణులుగా ఉండుటకే కాపాడుకోవాలి. ఇక్కడ మీరు గమనించాలి. మీరు చూస్తే ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. సమాధానకర్త అయినటువంటి దేవుడు సంపూర్ణులుగా ఉండుటకు పరిశుద్ధాత్మిక నింపుదలలో మనం ఉండాలి. మీ ఆత్మను జీవమును కలుగు చేసేటువంటి విషయంలో మరింతగా సంపూర్ణతలో ఉండుటకు మనం కాపాడుకోమని దైవజనుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించాలి, ఇప్పుడు రాకడ సమీపములో భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో ఉన్నవారు కూడా తొట్టిల్లు పోవటానికి గల కారణం ఏంటంటే, ఆత్మీయతలో ఏం చెప్తున్నారంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్తున్నారు. కానీ ఇక్కడ పొరుగువారు ఎవరనంటే మనం చాలా జాగ్రత్తగా, మనం తోటి సహోదరులు కావచ్చు, తోటి సంఘస్థులు కావచ్చు, తోటి దైవజనులు కావచ్చు. ఈరోజు విమర్శలు ఎక్కువైపోయి వారి మీద విమర్శించటం, వారి మీద కొండెమలాడటం, దాని వలన ఏమవుతుందండి ఇక్కడ మీరు గమనించాలి, సమస్తమైనటువంటి కొన్ని విషయాల్లో కల్మషముతో కూడి. కాబట్టి వాక్యం చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు రాకడ యందు మనం ఏం కలిగి ఉండాలంటే నిందారహితులుగాను సంపూర్ణులుగా ఉండుటకు మనం కాపాడుకోవాలి. ఇది ఆత్మీయ జీవితము. ఆత్మ వలన మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే వాక్యం అదే చెప్తున్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, 23వ అధ్యాయములో 27వ వచనంలో మీరు చదవచ్చు. యేసు ప్రభు వారు అక్కడ మాట్లాడుతున్న మాటలో మనం చెప్తున్న రాయబడిన మాటలో 23వ అధ్యాయం 27వ వచనం, అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులు పరిశీలులారా, మీరు ఇదిగో ఏ మట్టుకున్నారంట, నా మట్టుకైతే ఎలా ఉన్నారంట వీళ్ళు, ఇక్కడ సమాధి పోలిన, సొన్నము కొట్టిన సమాధి పోలిన వారై, సొన్నము కొట్టినటువంటి సమాధి పోలికగా ఉన్నారు. అయితే మీరు వెలుపట శృంగారంగా కనపడుతుంది కానీ అది లోపల కుళ్ళు కొట్టే కంపుగా కనపడుతుంది. మీరు గమనించాలి. ఎవరితో చెప్తున్నారు ఇక్కడ? శాస్త్రులైనా, పరిసయ్యులైనా, సద్దుకైలైనా వాళ్ళతో చెప్తున్న మాట. ఈరోజు మనం సంఘాన్ని నడిపించే విషయంలో, సంఘానికి వెళుతున్నటువంటి విషయంలో నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే అక్కడ పోల్చి చెప్తున్నాడు, సున్నము కొట్టిన సమాధి వలె ఉండకూడదు. బయటికి బాగా శృంగారంగా కనపడినా, చాలా పెద్ద మనుషులుగా కనపడినా, చాలా గొప్పవాళ్ళుగా కనపడినా లోపల ఎలా ఉన్నదని అంటే కుళ్ళు కొట్టినటువంటి సూచనలు కనపడుతున్నాయి. అంటే కల్మషం ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వాక్యం చెప్తున్న మాట, నీ ఆత్మీయత వలనే
పరిశుద్ధాత్మలో నడిపించబడాలంటే మనము వేషధారుల వలె ఉండకూడదని యేసు ప్రభువారు ఇక్కడ స్పష్టంగా చెప్తారు. వేషధారుల వలె ఉండకూడదు. ఇంకొక మాట చివరిగా మనం ఒక మాట చూద్దాం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనములో, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును స్వాత్వికముతో మీరు అంగీకరించండి. ఏం చెప్తున్నారండి ఇక్కడ? ఏమున్నదంట? వినకూడదు ఏంటంట? విర్రవీగేతనం ఉన్నది, సమస్త దుష్టత్వములు ఉన్నాయి, కల్మషాలు ఉన్నాయి. వాటిని మానండి. వాటిని మాని మీ ఆత్మ రక్షించుటకును శక్తి కలిగిన వాక్యమును మరి స్వాత్వికముతో అంగీకరించి దేవునికి మనం లోబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మ వలనే పరిశుద్ధాత్మ పొందుకుంటాం. వాక్యం చెప్తున్న మాట, ఆత్మ వలనే పరిశుద్ధాత్మ పొందుకుంటాం. కొరింథీ సంఘంతో చెప్తున్న మాట, సమస్త కల్మషము పెట్టుకుంటే దేవుడు ఆత్మీయ పరిశుద్ధాత్మ వారిలో పనిచేస్తుందా? వాక్యం అనే ఉతక స్థానము లేకపోతే దేవుడు ఆత్మ వారిలో ఉంటుందా? ఆత్మీయతలు బాగుంటాయా? చివరిగా చెప్తున్న మాట ఏమై ఉన్నదంటే, కల్మషము విర్రవీగుతున్నత. చూడండి, కొంత కలిగి ఉంటే ఏం విర్రవీగుతుంటారో, ఏమి ఎగిరెగిరి పడుతున్నటువంటి స్వభావాలు లోకంలో కనపడుతుంటాయి. దేవుడి పిల్లలకు అది తగదు. వాక్యం చెప్తున్న మాట, ఆత్మ వలనే పరిశుద్ధాత్మ కార్యములు నువ్వు చూస్తావు, పరిశుద్ధాత్మలో నువ్వు నడిపించబడతావు. అట్టి విషయంలో దేవుడు నిన్ను సంఘానిగా ఆయన సంఘ సహవాసములు చేర్చాడు. సంఘములో నీవు అలాగా స్థిరపరచబడాలి. అట్టి కృపలో మీ ఆత్మీయ జీవితం ఉండాలి. ఒక్కసారి మీ కొరకు ప్రార్థన చేద్దాం. ఎటువంటి కల్మషములు ఉన్నాయో, ఎటువంటి దుష్టత్వములు, ఎటువంటి బలహీనతలు, ఎటువంటి లోపములు ఉన్నాయో ఒక్కసారి సరి చేసుకో. నీవు నీ ఆత్మీయ జీవితానికి అది వ్యతిరేకమైనటువంటి వాణ్ణి బైబిల్ చెప్తుంది. ఏది వ్యతిరేకతలుగా ఉన్నాయో ఒక్కసారి ఆత్మచేత శరీర క్రియను చంపుదాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యమును బట్టి ఆత్మీయతల్లోనే పరిశుద్ధత ఉన్నదని, ఆత్మ వలనే పరిశుద్ధతను కాపాడుకొనుటకు వ్యతిరేకతలు ఉన్నాయి, ఆత్మకు శరీరమునకు విరోధముగా ఉన్న విర్రవీగుతున్న తనము దుష్టత్వమును మాని వాక్యమనే ఉతక స్థానము చేయబడి వేషధారులు, శాస్త్రులు, పరిచయుల వలె సున్నము కొట్టిన సమాధి వలె మీరు ఉండద్దు. పైకి శృంగారముగా కనపడుతుంది కానీ లోపల కుళ్ళు కప్పు కొట్టేటువంటి విషయములో మనం వాక్యము మాతో సూటిగా మాట్లాడారు ప్రభు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయతతో పరిశుద్ధాత్మ కార్యములు పొందుకొనటానికి ప్రతి ఒక్కరికి దయచే. వాక్యం అనే ఉతక స్థానము చేయబడి, ఇదిగోనైనా మీ రాకడ సమీపముగున్నది, మీ రాకడకు నిందారైతులుగా ఉండటానికి కృప చూపించి ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచమని, ఆత్మీయతలో బలపరచమని, ఎక్కడ దేవుని సంఘానికి దూరమైపోతున్నారు బిడ్డలందరినీ కూడా తిరిగి సంఘములో చేర్చబడి మీ ఆత్మచేత నింపబడినట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ